కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఇటీవల 3 టౌన్ పోలీసులు కావచ్చు, తాలూకా పోలీసులు తీరుపై నిరసిస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మనతో మాట్లాడడానికి మోహన్ కృష్ణ అడ్వకేట్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు హైకోర్టుని ఏమని పిటిషన్ ఇచ్చారు? అయితే ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 నుంచి 8:30 ప్రాంతంలో హైకోర్టు అడ్వకేట్ మహేందర్ రెడ్డి ఒక ఫంక్షన్కి హాజరు కావడం జరిగింది. ఆ ఫంక్షన్కి 3 టౌన్ నుంచి ఎస్ఐ మన్మథ విజయ్ తన పోలీస్ సిబ్బందితో పాటు రావడం జరిగింది. వాళ్ళ రిలేటివ్ని హై హ్యాండెడ్గా లిఫ్ట్ చేసి తీసుకొని పోతూ ఉంటే అడ్వకేట్ మహేందర్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఏమని, ఏదైనా క్రైమ్ ఉందా, ఉంటే ఏంటి ఆ క్రైమ్ డీటెయిల్స్ చెప్పండి. ఒక నోటీస్ ఏదో ఉంటుంది కదా, 35(3) 41(a) ఏదో నోటీస్ ఉంటుంది కదా, ఆ నోటీస్ చూపించండి. ఏదైనా వారెంట్ ఉందా మేజిస్ట్రేట్ నుంచి, ఎట్లా అతన్ని అట్లా హై హ్యాండెడ్గా తీసుకొని పోతారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడమే తప్పన్నట్టు ఇతన్ని, వీళ్ళ రిలేటివ్స్ని, లేడీస్ అని కూడా చూడకుండా హై హ్యాండెడ్గా దొబ్బేసి పక్కకి వెళ్ళిపోయి అతన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ రిలేటివ్ని తీసుకొని వెళ్ళిపోయి డీటీస్లో పెట్టి కుళ్ళపోవడం జరిగింది. అది వేరే విషయం. దానిపైన రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత అతను ఒక డ్రామాటిక్ వేలో, సినిమాటిక్ వేలో అతను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు హెబియస్ కార్పస్ నుంచి తప్పించుకోవడం కోసం అతను మేజిస్ట్రేట్ ముందర ప్రవేశపెడితే మేజిస్ట్రేట్ గారు అదృష్టవశాత్తు రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక విషయం జరిగింది. హెబియస్ కార్పస్ నుంచి బయటపడడం కోసము ఈ 3 టౌన్ పోలీసులు చేసిన తప్పు, ఒక దుశ్చర్య ఏంటంటే, మేము నోటీస్ ఇవ్వడానికి వెళ్తే ఎన్ని అబద్ధాలు చూడండి. మేము తప్పు పైన తప్పు మేము నోటీస్ ఇవ్వడానికి వెళ్తే ఇట్లా ఒక హైకోర్టు అడ్వకేట్ మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది, మాకు అన్నీ తెలుసు, రూల్స్ తెలుసు అని చెప్పేసి మా వీధులకు అడ్డుపడడం జరిగింది అని 353 అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ చేసినాడని చెప్పేసి దానిపైన క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళి 3 టౌన్ వాళ్ళు వెళ్ళి తాలూకాలో ఒక కంప్లైంట్ ఇస్తే దానిపైన ఆగమేఘాల పైన హై స్పీడ్ పైన క్రైమ్ రిజిస్టర్ చేయడింది. అందులో క్రైమ్ నెంబర్ 90/2025 తాలూకా పోలీస్ స్టేషన్, అర్బన్ పోలీస్ స్టేషన్, కర్నూలు. అడ్వకేట్ మహేందర్ రెడ్డిని దాంట్లో నిందితుడిగా చూపించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, తాము చేస్తున్న ఒక ఇల్లీగల్ యాక్టివిటీని నోటీస్ ఇవ్వకుండా ఏ విధంగా హై హ్యాండెడ్గా ఒక వ్యక్తిని తీసుకొని పోతున్నాను ప్రశ్నించిన కారణానికి ఒక అడ్వకేట్ని ఈ 353 క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం, ఇంప్లికేట్ చేయడం అన్నది మా దృష్టిలో ఇదొక తీవ్రమైన చర్య, హై హ్యాండెడ్ యాక్షన్ ఆఫ్ ది తాలూకా పోలీస్ అండ్ 3 టౌన్ పోలీస్. సో మేము దాన్ని ఖండిస్తూ ఈ ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మహేందర్ రెడ్డికి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో 4వ తేదీ అతని మీద ఎఫ్ఐఆర్ చేశామంటున్నారు. మహేందర్ రెడ్డి పేరు మీద 3వ తేదీ పోలీసులు ఎలా చేశారు? అసలు అలా చేయడానికి ఉంటుందా? అంటే ఈ మధ్యకాలంలో మొత్తం ఆన్లైన్ వ్యవస్థ ఉంది. ఇలాంటి తరుణంలో పోలీసులు ఎలా చేశారు? అయితే ఆ రోజే 3వ తేదీ సంఘటన జరిగిన వెంటనే వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. 11 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం జరిగింది. ఆగమేఘాల పైన ఇదంతా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటండి, ప్రశ్నించకూడదు, వాళ్ళని ఏ విధంగా ప్రశ్నించకూడదు. వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి వచ్చేస్తారు, హ్యాపీగా ఎత్తుకొని వెళ్ళిపోతారు, పంపించేయాలి, వాళ్ళు డీటీస్లో పెడతారు, కుళ్ళబుడి చేస్తారు, ఏదైనా ఇచ్చేసేయాలి. ఈ డేట్స్ మీరు అడిగినట్టు డేట్స్ ఒకసారి మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్రైమ్ నెంబర్ 90 రిజిస్టర్ అయిన తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో 5వ తేదీ వరకు ఎఫ్ఐఆర్ మేజిస్ట్రేట్కి వెళ్ళలేదు. అసలు ఆశ్చర్యం ఇది. 5వ తేదీ ఈవినింగ్ మెజిస్ట్రేట్కి చేరడం జరిగింది. అంటే క్రైమ్ ఎప్పుడు రిజిస్టర్ చేసినారు మీరు? రిజిస్టర్ చేసిన తర్వాత ఇంత అబ్నార్మల్గా సెక్షన్ 157 CRPC ఏం చెప్తుంది? సూన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ద ఎఫ్ఐఆర్ షెల్ బి ట్రాన్స్మిటెడ్ టు ది మెజిస్ట్రేట్ ఫోర్త్ విత్ అని ఉంది. వెంటనే పంపించాలని ఉంది. మీరు ఎందుకు వెంటనే ఎఫ్ఐఆర్ పంపించలేదు? మీ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ యువర్ మోడస్ ఆపరెండి? మీరు మీరు ఈ 2 రోజులు ఏమైనా డిజైన్ చేయాలనుకుంటున్నారా? సో ఇదంతా ఏంటంటే తప్పు పైన తప్పును కప్పుకోవడానికి ఇంకొక తప్పు. ఎవరు ప్రశ్నించేవాడు లేడని మీరు అనుకుంటున్నారు. కాబట్టి మేము యునానిమస్గా నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే, బార్ అసోసియేషన్ అడ్వకేట్ మహేందర్ రెడ్డికి ఫేవర్గా నిలబడి ఈ దుశ్చర్యని ఖండించాలి. బేషరతుగా దానిపైన ఏదైతే క్రైమ్ నెంబర్ 90/2025 పెట్టినారో దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలి ప్రాసిక్యూషన్. ఇతనికి క్షమాపణ చెప్పాలి, యావత్తు అడ్వకేట్స్కి అంతా క్షమాపణ చెప్పాలి. ఇటువంటి పోలీస్ ఆఫీసర్ల పైన
చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలని చెప్పి మేము జిల్లా ఎస్పీని కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలం మనం చూసాం, అదే పోలీస్ స్టేషన్లో సర్చ్ వారెంట్లో భాగంగా ఒక అనుమానితుడిని 18 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారని ఇటీవల కాలంలో సిఐని పనిష్మెంట్లో భాగంగా ఇతర స్టేషన్లకు తరలించడం జరిగింది. అయితే అదే స్టేషన్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఎలా చూడాలంటారు? పోలీస్ అధికారులకు తెలిసినా ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో వైఫల్యం ఉందంటారా? అయితే మీరు అన్న మాట వాస్తవమే. ఇటీవల కాలంలో ఆ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పైన చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏం కంప్లైంట్స్ అంటే ఇల్లీగల్ డిటెన్షన్ 24 అవర్స్కి మించి వాళ్ళ స్టేషన్లో నిర్బంధించుకున్న విషయాలపైన ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక అడ్వకేట్ కమిషనర్ని వేసుకొని సర్చ్ వారెంట్స్ తీసుకొని పోయి వెళ్ళిపోవడం జరిగింది. అతను దొరకడం జరిగింది, మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సిఐ పైన చర్యలు ఇవన్నీ వగవేరు మనకన్నీ తెలుసు. ఇది మాత్రమే కాదు, మొన్న ఒక హైకోర్టు కేసులో మన కేసులోనే హెబియస్ కార్పస్ కేసులో హైకోర్టు కూడా చాలా తీవ్రంగా ఈ డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఇలాంటివి రావడము 7వ 8వ కేసు మా దృష్టికి రావడము ఏం జరుగుతుంది డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కర్నూలులో అని హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ పైన సాక్షాత్తు జిల్లా ఎస్పీ కూడా నియంత్రణ కోల్పోయిందా, లేకపోతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదన్నా ఒక అద్భుతమైన అది పైనుంచి ఊడిపడి ఇంకా చట్టాలకు అతీతం ఎస్పీకి ఎవరు జిల్లా పోలీస్ యంత్రాంగం కాదు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎవరికి చిక్కరు. ఆ 3 టౌన్ పోలీస్ స్టేషను అన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ చేయడానికి, అన్ని అద్భుతాలు చేయడానికి, అన్ని అక్రమాలు చేయడానికి ఆ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వేదిక అయిందా? ఇవన్నీ సినారియోలు చూస్తుంటే మాకు అదే అర్థమవుతుంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పై నిన్న కూడా ఒక చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది హైకోర్టు. 3 టౌన్ పోలీసులు చేసిన ఒక కేసులో చేసిన ఫీట్లు వాళ్ళు చూస్తే ఎవరిని మెప్పించడానికి ఫీట్లు చేస్తున్నారో, మరి ఏ అధికారంతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారో మనం ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది చూస్తే. నిన్న కూడా జరిగిన ఒక సంఘటన పైన హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరించడానికి వీల్లేదని చెప్పింది, మీరు ఏదన్నా చేస్తే చట్ట ప్రకారమే చేయాలని చెప్పింది. సో ఇవన్నీ నేపథ్యంలో మనం ఎట్లా చూడాలి అంటే పోలీసులకి ఈ మధ్యకాలంలో చట్టం పైన కోర్టుల పైన విశ్వాసం భయం అనేది పోయింది, గౌరవం అనేది సన్నగిల్లింది. కాబట్టి వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడానికి కూడా సాహసిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే మనతో మాట్లాడడానికి హైకోర్టులో అడ్వకేట్గా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, పోలీసులు ఇటీవల మీ మీద ఎలాంటి కేసులు నమోదు చేశారు, మీరు ఏం డిమాండ్ చేస్తారు? గతంలో అంటే 3వ తేదీన నేను ఒక ఫంక్షన్కి రావడం జరిగింది. ఆ ఫంక్షన్లో ఉండగా ఒక సుమారు 7:45 ఆ టైంలో 2 కానిస్టేబుల్ వచ్చి ఒక వ్యక్తిని, మాకు సంబంధించిన పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తిని, మిమ్మల్ని సిఐ సార్ పిలుస్తున్నాడు మీరు రావాలని అడగగా ఇతను కూడా చెప్పడం జరిగింది. ఎందుకు రావాలి, నేను చేసిన తప్పేంది, ఎందుకు రావాలని అడగగా అవన్నీ మాకు తెలియదు, మాకు సిఐ సార్ చెప్పినాడు, సో మేము తీసుకుపోవడానికి వచ్చినామంటే లేదండి అని చెప్పేసి అతను కూడా చెప్పాడు. అతను చెప్తుంటే వినకపోతే నేను అక్కడ ప్రేక్షక పాత్ర పోషించలేక నేనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి నేను క్వశ్చన్ చేసిన పర్సనల్గా 41A నోటీస్ ఏమైనా ఉందా అండి, అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి మీరు ఏమైనా నోటీస్ తెచ్చినారంటే నో నోటీస్, నో రిప్లై. పోనీ ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా అంటే నో రిప్లై. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. సిఐ గారికి ఫోన్ చేసి విషయం ఎందుకు మేము రావాలంటే కూడా అతను కూడా ఫోన్ కట్ చేసి వెంటనే ఎస్ఐ గారిని, మన్మథ విజయ్ 3 టౌన్ ఎస్ఐ గారిని పంపించి వాళ్ళ టీంతో డిటైన్ చేయడానికి పంపించారు. ఆ పురుషోత్తం రెడ్డిని డిటైన్ చేసే క్రమంలో నేను వాళ్ళని సేమ్ క్వశ్చన్ చేయడం 41A నోటీస్ ఏమైనా మీరు తెచ్చినారా, పోనీ ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ అయినట్టు ఏమైనా మాకు చూపించండి, మేమే తీసుకొస్తామని కూడా చెప్పినాం. కానీ అవన్నీ పట్టించుకోకుండా అతన్ని పురుషోత్తం రెడ్డిని ఇల్లీగల్గా తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడికి తీసుకెళ్ళినారో తెలీదు, ఎందుకు తీసుకెళ్ళినారో కూడా తెలీదు. దాని తర్వాత నేను పోలీస్ స్టేషన్కి 3 టౌన్ దగ్గరికి కూడా పోయి అడగడం జరిగింది. అడిగితే కూడా వస్తాడు, రేపు పొద్దున వస్తాడు, మా దగ్గర లేడు, వేరే వాళ్ళ దగ్గర ఎక్కడనో కస్టడీలో ఉన్నాడని ఏదేదో అతను చెప్పడం జరిగింది. సరే ఏదేమైనప్పుడు రేపు పొద్దున 11 గంటలకు వస్తాడు కదా అని చెప్పేసి నేను వెయిట్ చేసిన. సో 11 గంటలకు లేదు, మరుసటి రోజు నైటు 8 గంటల వరకు కూడా లేదు. దాని తర్వాత నేనే హైకోర్టు పోయి హెబియస్ కార్పస్ రిట్ ఫైల్ చేయడం జరిగింది. రిట్ ఫైల్ చేస్తే అతన్ని 11:30-12 గంటల లోపు డీటీసీ నుంచి తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో హాజరు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా రాయలసీమ యూనివర్సిటీ దగ్గర. ఆ రకంగా వీళ్ళు డిటైన్ చేసి, యాక్చువల్గా ఆ డిటెన్షన్ జరిగినప్పుడు పోలీసులకి ఎఫ్ఐఆర్ చేసింది నేను చేసిన ఫస్ట్. సార్ ఈ రకంగా మీ జ్యుడిక్షన్లోకి వచ్చి పలానా పోలీసు వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా 41A నోటీస్ లేకుండా పోనీ ఎఫ్ఐఆర్ అనేది ఏమైంది కూడా చెప్పకుండా
ఎత్తుకొని పోతా ఉన్నారు, డిటైన్ చేస్తూ ఉన్నారు. దీని గురించి నేను మీకు ఫోన్ చేసి చెప్తా ఉన్నానని చెప్పి నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు సిఐ గారు ఏం చెప్పినారంటే నేను సిఐ గారిని కనుక్కుంటానని చెప్పినాడు, కానీ కనుక్కోలే. దాని తర్వాత నాకు 2 రోజుల తర్వాత తెలిసింది ఆయన నేను చెప్పిన ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీసులు మేమేదో వాళ్ళ డ్యూటీని అబ్జెక్ట్ చేసినామని చెప్పేసి క్వశ్చన్ చేయడమే అబ్స్ట్రక్ట్ చేసినారని. మీ మీద పోలీసులు ఎప్పుడు కేసు నమోదు చేశారు? మీరు సపోర్ట్కి వెళ్ళిన మీ మామ మీద ఎప్పుడు కేసు నమోదైంది? మీ మీద ఎప్పుడు నమోదు? 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 3/3/2025 ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఒక ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నంద్యాలలో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ మళ్ళీ అక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. 2 గంటలప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్ 56/2025గా నమోదు చేసినారు. దానికి సంబంధించి నోటీస్ ఇవ్వడానికి 7:30 ఆ టైంలో వచ్చినారని చెప్పేసి పోలీసులు చెప్పడం, కానీ అది ఫాల్స్. వాళ్ళు ఏం నోటీస్ తీసుకొని రాలా, డైరెక్ట్ ఎత్తుకోమన్నారు వచ్చి. దానికి సంబంధించి క్వశ్చన్ చేసినందుకు నా మీద అదే డేట్ 3rd మీ మీద కేసు పెట్టడానికి అసలు ఏంటి పోలీసులకు ప్రధానమైన కారణాలు ఏమున్నాయి? అంటే ఒక హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు మీరు, మీ మీద పోలీసులు ఎందుకు కేసు ఫైల్? నేను అదే అడుగుతున్నా. హైకోర్టు అడ్వకేట్ అయిన నాపైనే నేను చెప్పగా కూడా వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఈ రకంగా డిటైన్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అవుతుందేమో ఉద్దేశంతో వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇచ్చింది నేనైతే. నన్ను పక్కన పెట్టి సిఐ గారు, తాలూకా సిఐ గారు మా మీదే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను బేస్ చేసుకొని ప్రైమా ఫేసి ఎవిడెన్స్ వాట్ అక్కడ ఏం జరిగింది అనేది కూడా లేకుండా కేసు కట్టేయడం జరిగింది. ఒక అడ్వకేట్ మీద కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మినిమం అనేది కూడా లేకుండా చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 90/2025 అదే రోజునే రాత్రి 11 ఆ టైంలో. కానీ నేను ఇచ్చింది 7:30కు. డిటైన్ చేసేటప్పుడే నేను ఫోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కాల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ రకంగా ఇల్లీగల్గా నా కళ్ళ ముందే ఒక వ్యక్తిని తీసుకొని పోయి మా మీద క్వశ్చన్ చేసిన మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా మా మీద ఎఫ్ఐఆర్ను తీసేసి ఈ తప్పులన్నీ చేయడానికి కారణమైన పోలీసుల పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రశ్నించడమే, క్వశ్చన్ చేయడం అనేది ఎలా ముందుకెళ్తున్నారు? ఈరోజు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ విధులను బహిష్కరించడం జరిగింది. మరి ఫర్దర్గా ఏం లేదండి. వాళ్ళు డిటైన్ చేసిన దానికి సంబంధించి మనం ఈ 56/2025 3 టౌన్ సంబంధించి స్క్వాష్ పిటిషన్ వేసినాము. దాంతో కూడా మనకు స్టే అనేది ఇచ్చింది. దాని తర్వాత ఈ హెబియస్ కార్పస్కి సంబంధించిన ఫోరంలో కంప్లైంట్ ఇల్లీగల్ డిటెన్షన్ జరిగిందని చెప్పేసి హైకోర్టు వారు కూడా కొంచెం నమ్మి సంబంధించిన ఫోరంలో కంప్లైంట్ చేయమని చెప్పారు. సో వీ విల్ ఫైల్ కంప్లైంట్ అగైనెస్ట్ ఆన్ 3 టౌన్ సిఐ అండ్ తాలూకా సిఐ అండ్ ఎస్ఐస్, సబ్ ఇన్స్పెక్టర్స్. ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ను ముందరికి తీసుకుపోతాము. అవసరమైతే హ్యూమన్ రైట్స్లో కూడా మేము కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగేది కాదు, దీన్ని ముందరికి తీసుకుపోతాము. ఇంకా ఇంతకు మించి ఏమన్నా నోటీసులు ఇవ్వకుండా ఇంకేదైనా చేసేది ఉంటే కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కర్నూలు జిల్లా కోర్టులో ఈరోజు అడ్వకేట్స్ అందరూ కూడా విధులు బహిష్కరించి ఏదైతే మహేందర్ రెడ్డి అనే హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ మీదనే కర్నూలు పోలీసులు కేసు ఫైల్ చేయడం చాలా ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ప్రశ్నించడంతోనే ఇలాంటి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్వకేట్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటూ కూడా వీరు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు గతంలో ఎవరైతే ఈ పోలీసు అధికారులు అతని మీద కేసులు నమోదు చేశారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్వకేట్కు అక్రమంగా కేసులు పెట్టినారని చెప్పి సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి 3 టౌన్ పోలీస్ సిఐ ఎస్ఐ వాళ్ళు చేసినారనే ఉద్దేశంతోనే ఈరోజు కర్నూలు బార్ అసోసియేషన్ను బాయ్కాట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు మద్దతుగా. ఈరోజు ఈ జరుగుతున్న సంఘటనలు ఏమంటే మొత్తం పోలీస్ వ్యవస్థ క్రిమినల్ కేసులని సివిల్ కేసులని క్రిమినల్గా మారుస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. దానికి వ్యతిరేకంగానే అంతకుముందు దోన్లో జరిగింది, అడ్వకేట్కే ఆదంలో జరిగింది, నంద్యాలలో జరిగింది, ఇప్పుడు కర్నూలులో జరిగింది. నేను కూడా ఈ విషయంలో ఈ ప్రణోడ్కి సంబంధించిన ఇష్యూలో పోతే నాతో కూడా గొడవ పడి మీరెవరు చెప్పడానికి మీకెందుకు చెప్పాలి, ఎస్పీ కంప్లైంట్ ఇస్తున్నా కానీ ఆయన నెగ్లెక్ట్గా మాట్లాడినాడు. ఆ రోజు మళ్ళా సిఐ కూర్చోబెట్టి రాజు చేసి సారీ చెప్పించిన పరిస్థితి. అదే ఈ విధంగా పోలీస్ వ్యవస్థ ప్రజల హక్కుల్ని ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాలనికి స్టేషన్కి పోతే అక్రమ కేసులు పెట్టే విధంగా ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళతో కంప్లైంట్ తీసుకుంటున్నారు, ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతని పైన కూడా మళ్ళీ కంప్లైంట్ తీసుకొని వీళ్ళపైన రివర్స్కి పెడుతున్నారు. ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. దానికి వ్యతిరేకంగా న్యాయవాదులుగా ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి దీన్ని ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగితే
ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘటనకు బాధ్యునిగా చేస్తూ సిఐని ఎస్ఐని 3 టౌన్ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డి వెంకటస్వామి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇదే మన్మథ్ విజయ్ కానీ సిఏ గారిని ఇట్లనే ఒక న్యాయవాది పైన దురుసుగా ప్రవర్తించే ఎస్ఐ సిఏ గారు మేము కూడా నా రోజు పంచాయతీ చేశాడు. నేను పోలీసులకు చెప్పేది ఏమంటే, మా న్యాయవాదులపైన ఏ ఒక్కరిపైన అక్రమ కేసులు పెట్టినా, అక్రమ నిర్బంధాలు చేసినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ఉద్యమించి మీ పైన ఖచ్చితంగా చట్టపైన చర్యలు తీసుకుంటామని మీ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా న్యాయవాదికి ఎవరైతే హైకోర్టు న్యాయవాదికి అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మేము ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమిస్తామని, అదేవిధంగా పోలీసులు కూడా మీ తప్పుడు పనులు మానుకోవాలి. సివిల్ కేసులను తీసుకొని క్రిమినల్ కేసులకు మార్చి కంప్లైంట్స్ పోతే కంప్లైంట్ పైన క్రిమినల్ కేసు పెడతారు. ఇది తప్పుడు పద్ధతి. మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప, చట్టాలను మీ చేతులు తీసుకుంటే మీ న్యాయవాదులుగా మేము తీవ్రంగా హెచ్చరిస్తాము. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. నా పేరు మురళీమోహన్, మాజీ బార్ అసోసియేషన్ సెక్రటరీ.